మంచిగా చదువుకోండి బిడ్డ. మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న కేసీఆర్ తండ్రులను కోల్పోయిన విద్యార్థులకు భరోసా, బీటెక్ కోర్స్ ఫీజు చెల్లింపు, చెక్కుల అందజేత. నిజంగా అధికారం కోల్పోతే అప్పుడు తెలుస్తుంది విలువ. అధికారంలో ఉన్నప్పుడు ఎవ్వరిని దేకలే, ఫామ్ హౌస్లో వండుకుంటే నీ ఎమ్మెల్యేలకు కూడా కలవకపోతే, మంత్రులకు కూడా ఎప్పుడో ఒకసారి. అటువంటి పరిస్థితి ఇప్పుడు ఏంటంటే చెక్కులు అందజేస్తున్నాడు. అదే అధికారంలో ఉన్నప్పుడు అదే ప్రజలు ఏ అధికారం అయితే నీకు కట్టబెట్టిరో వాళ్ళకు నువ్వు సమయం ఇచ్చింటే ఇవాళ నీకు ఈ పరిస్థితి ఉండేదా? నువ్వు ఎన్ని లక్షల కోట్లు తలకాయకు చుట్టిపోయినావు. అందరికీ నమ్ముతారా నిన్ను? మళ్ళా అక్కడికే సాలించుకో. నీ రాజకీయ ప్రస్థానం ఎక్కడి నుంచి మొదలైందో ఇక్కడ క్లోజ్ అయింది, అక్కడికి సాలించుకో. ఆ పేరుని అట్నే ఉంచుకో. మళ్ళీ ఏదో వచ్చి మళ్ళీ రాజకీయాలకు వచ్చి మళ్ళీ విపక్షాలు వాళ్ళు వీళ్ళు తిట్లు తినడము ఇవన్నీ అవసరమా? ఇప్పుడు నీకు ఇప్పుడు ఆ ఎమ్మెల్యే పదవి కూడా అవసరమా? రిజైన్ చేసి ఎవరికన్నా ఇచ్చి వాళ్ళనన్న అసెంబ్లీకి తోలితే వాళ్ళ ఆ కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతున్నాయో వాళ్ళ అసెంబ్లీలో చర్చించుకొని నిధులు వస్తే అక్కడ డెవలప్మెంట్ చేసుకుంటారు. నువ్వు పాపం వాళ్ళని ఆ గ్రామం దత్తత తీసుకుంటా అంటే వాసాల మర్రిని ఇట్లా సూటి బాణం కొడితే ఇట్లా సూటిగా వాళ్ళ రోడ్లు అట్లా ఉండాలంటివి ఇండ్లన్నీ కూలగొడితే, అధికారంలో ఉన్నప్పుడు ఇండ్లన్నీ కూలగొట్టి వాళ్ళని రోడ్డు మీదకి వేసి అధికారం కోల్పోయినాక వీళ్ళకి చెక్కుల పంపిణీ చేస్తున్నట్టు. అంటే దేనికోసం ఇదంతా స్ట్రాటజీ? 10 పైసలు ఇచ్చి రూపాయి ప్రచారం చేసుకుంటారు మీరు. దేనికోసం? అధికారంలో ఉన్నప్పుడేమో ఇల్లు కూలగొట్టి రోడ్డు మీదకి వేస్తే వాళ్ళని, ఇప్పుడేమో చెక్కులు ఇస్తున్నావు. ఎందుకు ఈ చెక్కులు? మళ్ళీ అధికారంలోకి రావాలి అనే యావ ఉన్నది చూసినావు. మీకు చింత తెచ్చినా పులుపు చావదని. మీకు అధికారం కావాలి ఫస్ట్. అది ఈ అధికారం అనేది మీకు దక్కనియరు. కాబట్టి నువ్వు ఫామ్ హౌస్లోనే పండుకోవాలి, నువ్వు బయటికి రావద్దు. అట్లా జిల్లాల మార్పు తప్పదా? రంగారెడ్డి భౌగోళిక స్వరూపంలో పెను మార్పులు. పోలీస్ కమిషనరేట్ల బాటలోనే జిల్లా హద్దులు. గ్రేటర్ పరిధిలో 3 జిల్లాలు అందుబాటులోకి. పాలన. జైపాల్ రెడ్డి బురుగుల పేరుతో కొత్త జిల్లాలు. పునర్వ్యవస్థీకరణపై జోరుగా ప్రచారం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పోలీస్ కమిషనరేట్ ఆధారంగా వాళ్ళ ఈ బార్డర్స్ ఉంటాయి. ఆ ప్రకారం జిల్లాలను చేస్తే కూడా నిజంగా వాస్తవానికి బాగుంటుంది. ఎందుకంటే క్రైమ్ రేట్ తగ్గుతుంది. వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఒక్క నియోజకవర్గంలో ఈ ఊరు ఓ పోలీస్ స్టేషన్ కిందికి, ఈ ఊరు ఓ పోలీస్ స్టేషన్ కిందికి ఈడికి వచ్చేసి వీడు ఈడ చేసి మరి అలా చేసి మా పరిధికి రాదు, అది ఆ పోలీస్ స్టేషన్కి వస్తుంది, ఈ పోలీస్ స్టేషన్. గతంలో 33 జిల్లాలు చేస్తే అయ్యి ఎట్లా అంటే కుక్కలు చెప్పిన ఇస్తారా. ఆ జిల్లాలు ఏవో కూడా వనికి తెలియదు ఇప్పటికీ. ఈయన ప్రకటించినాయి. అందుకనే స్పష్టంగా ఒక అవగాహన తెచ్చుకొని పాలన మీద అనుభవం ఉన్నది కాబట్టి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. పాలన మీద పట్టు ఉండాలి, అనుభవం ఉండాలి. ఏదో అధికారంలోకి వచ్చినాం కదా ఏదో ఏడనో కూర్చొని పరిపాలిస్తామంటే ప్రజలు ఎవడు ఇప్పుడు తెలివితక్కువలు లేరు. అందరూ ప్రతిదీ గమనిస్తూనే ఉంటారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళకి పాలన అనుభవం ఉన్నది కాబట్టి ఆ పాలనతో ఇప్పుడు కూడా వీళ్ళు కూడా కరెక్ట్గా చేయాలి. 33 జిల్లాలు చేస్తే 33 జిల్లాలకు 33 మంది కలెక్టర్లు కావాలి, ఎస్పీలు కావాలి, ఆ ఎస్పీలకు బంగ్లాలు కావాలి, కలెక్టర్ ఆఫీసులు కావాలి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కావాలి, దానికి ఆఫీసుది. ఈ బర్డెన్ అంతా ఎవరి మీద పడుతుంది? ఫైనల్గా ప్రజల మీద పడుతుంది. అంటే ఆ రకంగా చేసిండు. మనది కాదు ఏ పోనీ అని అట్లా చేసుకుంటూ వచ్చింది. అది కాదు. రాజకీయ నాయకుడు బాగుపెట్టాలి అని ఒక సంకల్పంతో పనిచేస్తే రాష్ట్రం ఎక్కడో ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని అవినీతిని పక్కకు పెట్టేసి రాష్ట్రాన్ని బాగుపెట్టాలన్న ఆలోచన ఉండాలి ఏ నాయకునికైనా. అది ఉన్నప్పుడు ఆటోమేటిక్ బాగుపడతాయి. యాదాద్రి కొత్త ఈవో ఎవరు? అధికారుల మధ్య పోటాపోటీ. భువనగిరి కలెక్టర్కు బాధ్యతలు. మంత్రి సీఎం వద్ద పైరవీలు. వారం క్రితమే ఈవో రాజీనామా. నిజంగా యాదాద్రి టెంపుల్లా గతంలో కేసీఆర్ 1300 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిరు డెవలప్మెంట్ కోసమని. ఆ డెవలప్మెంట్ కూడా ఎందుకు చేసిండు అంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఆ 1300 కోట్లతోని గుడిని డెవలప్ చేసి దాంతోపాటు అక్కడ ఉన్న ప్రభుత్వ భూములు అన్నీ కొల్లగొట్టి వీళ్ళు 25,000 ఎకరాల భూములు కొల్లగొట్టిరు అక్కడ ప్రభుత్వ భూములు. దాన్ని రాజకీయం చేసిరు. దాంతో ఏం చేసిరంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆ రియల్ ఎస్టేట్లో కూడా కొంతమంది తక్కువ కొనేసి తర్వాత గుడికి నిధులు 2,000 కోట్లు విడుదల చేస్తాం, ఇది చేస్తాం ప్రచారం చేసి ఫైనల్ అక్కడ భూములన్నీ కొల్లగొట్టేసి అక్కడి నుంచి డైరెక్ట్గా ఆయన ఫామ్ హౌస్ కూడా రోడ్డు పెట్టుకున్నాడు. సరే అది ఒకటి జరిగింది. అయితే ఈ 1300 కోట్లు కేటాయించి డెవలప్మెంట్ కోసం అంటే సరే ఈ డెవలప్మెంట్లో అవినీతి ఎట్లా? భారీ అవినీతి. ఒక ఆయనను తీసుకొని వచ్చి పెట్టిరు టెంపుల్కు చైర్మన్ని. ఆయన మాజీ ఐఏఎస్ ఆఫీసరు కిషన్ రావు అనుకుంటా.
జీతం లేకుండా పనిచేస్తున్నాడు, రిటైర్డ్ వాళ్ళనే పెడతారు. రిటైర్డ్ వాళ్ళని పెట్టి పని చేయించి మొత్తం భారీ అవినీతి. వాళ్ళు ఎక్కడ మామూలు అవినీతి చేయలే. నీకు జస్ట్ ఒక చిన్నది, ఇప్పుడు టెండర్లు పిలవాలి, నువ్వు 100 కోట్లు కోటి రూపాయల పని చేస్తున్నప్పుడు ఒక 5 లక్షల వరకు అయితేనేమో నామినేషన్ వర్క్స్ ఉంటాయి. నువ్వు మామూలుగా సరే ఈ వర్క్ ఉన్నది చెయ్యి అంటే ఒక 5 లక్షల వరకు ఉంటే ఈయన వర్క్ ఇవ్వచ్చు, డైరెక్ట్ ఇవ్వచ్చు, వాళ్ళకు పేమెంట్ చేయొచ్చు. నీకు 5 లక్షలు దాటిందంటే టెండర్లు పిలవాలి. అయితే యాదాద్రిలో ఏం జరిగిందంటే ఎలాంటి టెండర్లు లేవు. ఒకవేళ టెండర్లు పిలిచినా అవి ఎవరికి చెప్పరు, వాళ్ళే 4 వస్తారు టెండర్లు వేస్తారు. ఎంత అంటే 10 కోట్ల అనుకో, ఒకడు కాదు 9 కోట్ల 90 చిల్లర వేస్తాడు. లాస్ట్కి ఒక్కడు ఇంకొంచెం ₹1 తక్కువ వేస్తాడు. ఈ లాస్ట్ తక్కువ వేసిన వానికి ఇస్తారు. ఈ అంతా వీళ్ళే సిండికేట్ అయ్యి చేస్తారు అన్నట్టు. వీళ్ళు వేసి ఏం చేస్తారు, దాన్ని దక్కించుకుంటారు. ఆడ ఏముంటుంది, ఆడ పని చేసేది ఏముంటుంది, ఏముండదు. మళ్ళీ దాని తర్వాత ఈయన ఏం చేసేదంటే ఎక్స్టెండ్ చేసేది. ఇక వర్క్ ఎక్స్టెన్షన్ కింద ఈ 10 కోట్ల వరకుని 100 కోట్లు 150 కోట్ల దాకా తీసుకుపోయిండు. ఈ రకంగా తీసుకుపోయి ప్రజల సొమ్ముని అట్లా దుర్వినియోగం చేసిరు. మరి వాళ్ళ మీద ఇప్పుడున్న ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కదా. మొన్న మండలిలో కూడా మల్లన్న దీని గురించి మాట్లాడిండు, ఈ యాదాద్రి గురించి ఇంత అవినీతి జరిగింది గత ప్రభుత్వంలో అని చెప్పేసి. దాని మీద మరి చర్యలు, మరి దాని మీద ఎప్పటి నుంచో చెప్తున్నాం, దాని మీద చర్యలు తీసుకోవాలి కదా. ప్రతి దగ్గర ఒక్కడే ఉంటాడా కాంట్రాక్టర్, కంటిన్యూగా 10-12 సంవత్సరాల నుంచి ఒక్కడే కొనసాగుతూనే ఉంటాడా? ఒకటే పని మీద ఒక్కడే కొనసాగుతాడా? ఒక్కడే పని మీద ఒక్కడే కొనసాగరు. ఎందుకంటే వీళ్ళు కొనసాగిస్తున్నారు కమిషన్ల కోసము నడిపించుకుంటూ. ప్రజల సొమ్ము ఎట్లా వృధా అవుతుందంటే ఇట్లా వృధా చేసిరు. వాళ్ళ మీద ఏ చర్యలు? రేవంత్ అన్న యాదాద్రి మీద తీసుకోరు చర్యలు. ఘోరమైన అవినీతి, అది క్లియర్గా కనబడుతున్నది. సాక్ష్యాలతో సహా మండలిల తీన్మార్ మల్లన్న ఇచ్చింది కదా. అది గత ప్రభుత్వం చేసిన అరాచకం, అది మామూలు అరాచకం కాదు. ప్రజల సొమ్ము మళ్ళీ సరే డెవలప్ చేసిరా అంటే డెవలప్మెంట్ కూడా ఏం లేదు. ఆడ మొత్తం నీళ్లు రోడ్లంతా ఆగమాగం అయిపోయినాయి. దానికో బస్సు పెట్టిండు, కథలు పెట్టిండు, 4 చుట్టూ తిప్పుకొని పోతుంది బస్సు, పైకి పార్కింగ్ 500. అసలు దేనికోసమని? పాత యాదగిరిగుట్ట ఎట్లా ఉండే ఈ కొత్తగా అయినాక ఎట్లా తయారు చేసిరు? యాదాద్రిని కదిలిచ్చినోడు ఎవడు బాగుపడలే. అందుకని దాని మీద సొమ్ము తిన్నోడు కూడా నాశనం అయిపోతారు, నాశనం అయిపోయారు కూడా అందరూ. ఇప్పటికైనా ఆ యాదాద్రి మీద ఎవడైతే అవినీతి చేసిండో వాళ్ళని కూడా పట్టుకొచ్చి పిండి వసూలు చేయరు. ఆ మామూలు కాదు, 100 కోట్లు తిన్నారు. దాదాపు 60 to 70% దోపిడీ చేసిరు. ఒక 30% ఏమో వర్క్ చేస్తే చేసిండొచ్చు, కానీ 60 to 70% దీని మీద విచారణ జరిపించాలి, పక్కా జరిపిర్రి.